పనికిరాని క్లాత్లతో సూపర్ ఐడియా అయితే చెప్తాను. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని అటు 8 ఇంచెస్ ఇటు 8 ఇంచెస్ ఉండేలా అయితే కట్ చేసుకున్నాను. అలాగే షాపింగ్ కవర్ని కూడా కట్ చేసుకున్నానండి. ఈ క్లాత్కి సరిపోయేటట్టుగా షాపింగ్ కవర్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క క్లాత్ పైనండి ఈ విధంగా మనం షాపింగ్ కవర్ని అయితే వేసుకొని 4 వైపులా కూడా అయితే స్టిచ్ చేసేసుకోవడమే. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. హ్యాంగింగ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టేసుకొని పైన ఇంకొక క్లాత్ని అయితే వేసుకుంటూ ఫినిషింగ్ బాగా వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడానండి ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ దగ్గర అండి వీడియోలో నేను చూపించే విధంగా ఇలాగా ఓపెన్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. వీడియోకి ఇంతవరకు ఎవరో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేసుకోవడమే. జిప్ అది వేసుకుంటే కనుక అండి గుడికి అవి వెళ్ళినప్పుడు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ అది ఇవ్వడానికి అది క్యారీ చేయడానికి బ్యాగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం తీసుకునే క్లాత్ని బట్టేనండి మనకి బ్యాగ్ అనేది మంచి బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. పనికిరాని చిరిగిపోయిన క్లాత్ని అయితే తీసుకొని ఇలాగ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా అయితే కట్ చేసుకున్నానండి. రౌండ్ షేప్లో మనకి 4 పీసెస్ అయితే రావాలి. అలాగే జీన్స్ క్లాత్ని కూడా 2 పీసెస్ వచ్చేలాగా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. ఫస్ట్ ఒక క్లాత్ని అయితే తీసుకొని ఆ క్లాత్ పైన జీన్స్ క్లాత్ వేసి ఇంకో క్లాత్ని వేసేసుకోవాలి. ఇలాగే రెండింటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ నుండి ఇలా సెంటర్లోంచి అయితే ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు దీనికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా నండి ఎడ్జెస్ అనేది కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా రెండింటిని కూడా నండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక రౌండ్ షేప్ ఉంది కదండి దాన్ని కూడా ఈ విధంగా పెట్టేసి రౌండ్ షేప్ అంతా కూడా నండి ఒక క్లాత్ని వేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసిన తర్వాత ఇది మనకి స్టవ్ మీద ఉన్న గిన్నెలు అవి పట్టుకోవడానికి అది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మసి క్లాత్లు అవి పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేతులు జారిపోతూ ఉంటాయి. అలా జారకుండా ఇవైతే మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి.